నమస్కారం టీవీ 36 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరులో బచ్పన్ స్కూల్ వారి 10వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి మరియు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం తమ అనుభవాన్ని మీడియా ముఖంగా పంచుకున్నారు. ఇట్స్ బ్రాండ్ ఆల్ ఓవర్ ఇండియాలో మాకు 1200 ప్లే స్కూల్స్ ఉన్నాయండి. ఈ స్కూల్ని స్టార్ట్ చేసింది ఒక ఫుల్ హ్యాండిక్యాప్ అండి, ఆయనకు 2 కాళ్ళు లేవు. బట్ ఆయన ప్లే స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారండి. ఫస్ట్ ప్లే స్కూల్ ఇన్ ఇండియా వచ్చి బచ్పన్ అండి. సో మా గుంటూరులో బచ్పన్ బాత్ వచ్చి 2010 నుంచి ఈ 10 ఇయర్స్లో మేము ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తామంటే దానికి కారణం పేరెంట్స్ అండి. ప్లస్ పేరెంట్స్ బచ్పన్ మీద, నా మీద, నా స్టాఫ్ మీద ఉన్న నమ్మకంతో మేము ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నామండి. ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ గ్రాండ్ మదర్ని. నేను సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్లో వర్క్ చేసేదానండి. ఈ బచ్పన్ నచ్చి, ఈ బచ్పన్ వాళ్ళ మోటివ్ నచ్చి పిల్లల్ని ఓవరాల్ పర్ఫార్మెన్స్ చిన్నప్పటి నుంచి ఎలా ఇవ్వాలి అనే మోటివ్ తోటి అది నేను ఒక హైదరాబాద్లో ఒక స్కూల్లో చూశాను. బిఫోర్ దట్ ఈ బచ్పన్ పెట్టకముందు నేను జాబ్ చేస్తూనే ఐఎంఎస్ ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేశానండి. ఇంజనీరింగ్ పిల్లలకి కోచింగ్ ఇచ్చేదాన్ని. క్యాట్, మార్ట్, జిఆర్ఈ అంటే చాలామందిని అబ్రాడ్ పంపించాను. సో అప్పుడు నేను ఏదైనా క్లాస్ తీసుకుంటాను ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు, మీరు ఎవరైనా మీ గురించి ఒక 2 minutes చెప్పండి అంటే ఎవరు నుంచునే వెళ్తారండి. నేను ఏదో సడన్గా ఒకసారి హైదరాబాద్ వెళ్ళి మా కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు బచ్పన్ నచ్చి తీస్తే ఇప్పుడు మా పిల్లలకి మైక్ ఇవ్వండి ఎవ్వరూ వదిలిపెట్టరు. మీరు ఎంత కాన్ఫిడెంట్గా డాన్స్ చేస్తున్నారో చూడండి. అదే మేము జస్ట్ వాళ్ళకి ఒక 10 days నుంచి మాత్రమే ట్రైనింగ్ ఇస్తాము. బిఫోర్ దట్ తెలియదు. అది మా పేరెంట్స్కి నా మీద ఉన్న నమ్మకంతో 10 years నుంచి చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నానండి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే నా స్టాఫ్ ఎవరింటికి వెళ్ళి ఎప్పటివరకు ఈ 10 yearsలో మీ పిల్లల్ని నా స్కూల్లో చేర్చండి అని అనలేదండి. నేను ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు. బట్ నాకెప్పుడు కూడా 150 strength అసలు తగ్గదు. అది నా బచ్పన్ మీద నా పేరెంట్స్ కూడా నమ్మకం. సో నా పేరెంట్స్ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుంటూరులో వెలిసి ఉన్న హజరత్ కాలేషా మస్తాన్ వలీ అహ్మద్ల వారి 128వ ఉరుసు మహోత్సవంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేలాదిగా దేశ నలుమూలల నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. आपको उसका वॉइस लेंगे।
విజయవాడలో 54వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ కార్పొరేటర్గా ఉన్న ఆసిఫ్ గారికి మరలా అదే డివిజన్ నుండి అభ్యర్థిగా వైఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్లో నామినేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో నేను కార్పొరేటర్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి డ్వాక్రా మహిళలకి రుణాలు ఇప్పించి, అలాగే సీసీ రోడ్ల నిర్మాణం, అలాగే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం, అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మహిళలకి జీవనోపాధి కింద కుట్టు మిషన్లు, శిక్షణా కేంద్రం ఏర్పాట్లు చేసి, అలాగే ఏదైతే ప్రజలకి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు అనుగుణంగా ఉంటూ వాళ్ళ ఆదరాభిమానాలు పొందుతూ ఈరోజు మళ్ళీ రెండోసారి నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మళ్ళీ పోటీ చేయడం జరుగుతుంది. వారందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి డివిజన్ డెవలప్మెంట్స్ కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసావు నువ్వు, మేమందరం మీ అంటూ ఉన్నామని చెప్పేసి వాళ్ళందరూ అనడం జరుగుతుంది. అలాగే నేను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు 9 నెలల్లో అద్భుతమైన సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలే నాకు గెలిపిస్తాయని, నేను చేసిన అభివృద్ధి పనులు, నేను చేసిన సంక్షేమ పథకాలు తీసుకెళ్ళి ప్రజలకు చేరువ చేసిన ఆ ఒక అభివృద్ధి పనులే నాకు గెలిపిస్తాయని ఎంతో ఆశతో ఆనందంతో నేను మళ్ళీ రెండోసారి నామినేషన్ చేయడం జరుగుతుంది. తప్పకుండా రెండోసారి కూడా విజయం సాధిస్తానని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. మినిస్టర్ గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చొరవతో రెండోసారి నేను కార్పొరేటర్గా నామినేషన్ వేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. మినిస్టర్ గారు కూడా అందరికీ ఏదైతే ఈ విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్లు కూడా తిరిగి ఆయనే దగ్గరుండి క్యాండిడేట్స్కి ఏమేమి అవసరాలు ఉన్నాయో, ఏమేమి ఫారమ్స్ కావాలో అన్నీ దగ్గరుండి చూసుకోవడం, వాళ్ళ గెలుపు కోసం ఆయన అహోరాత్రులు కష్టపడడం మాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా విజయవాడ నగరపాలక సంస్థ 64 సీట్లతో కార్పొరేటర్లు అందరూ గెలుస్తారు. తప్పకుండా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుందని, విజయవాడ మేయర్ సీటు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం తీసుకున్నదని ఈ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను. స్థానిక సంస్థల ఎన్నికలు నామినేషన్లు పర్వం చివరి దశకు చేరడంతో ఈ రోజు గుంటూరులో టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీకు సంబంధించి పలువురు అభ్యర్థులు హోరాహోరీగా తమ డివిజన్లో నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా టీవీ 36తో పలువురు అభ్యర్థులు మాట్లాడడం జరిగింది. మొహమ్మద్ హుస్సేను 4వ డివిజన్కి టీడీపీకి టీపీ తరఫున పోటీ చేస్తున్నాము. ఇది మా వార్డులో అనేక సమస్యలు ఉన్నాయండి. రూలింగ్ గవర్నమెంట్ అనేది ఏది చేయడం లేదు. అందువల్ల మా అందరి పెద్దలు సమక్షంలో మా అందరినీ కలిపి నన్ను అభ్యర్థిగా చేర్చి టీడీపీ తరఫున రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం 1వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ చేశాను. ముఖ్యంగా స్థానిక సమస్య తెలుసుకుని స్థానికుడిని, స్థానిక సమస్యల అవగాహన ఉంది. వేరే పార్టీల అభ్యర్థులు బయట నుంచి చేసిన స్థానికుడిని గెలిపించాలనే శ్లోకంతో ప్రతి స్థానికుల్లో ఏమైనా సమస్యలు ఉంటే 24 గంటలు ప్రజల్లోనే ఉండి వాళ్ళ సమస్యలు కృషి చేస్తానని. మీ పేరు? నా పేరు సయ్యద్ షరీఫ్, 1వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. మీకు టికెట్ రావడానికి మీరు ప్రోత్సహించిన టికెట్ రావడానికి మా ఈస్ట్ ఎమ్మెల్యే గారు, ఎక్స్ ఎమ్మెల్యే వస్తానని గారు ప్రోత్సాహంతో నాకు టికెట్ వచ్చింది. 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ సేవ చేసుకుంటున్నా. వార్డు ప్రెసిడెంట్ నేను వార్డు ప్రెసిడెంట్గా చేశాను 10 సంవత్సరాలు. నా కష్టాన్ని గుర్తించి గుంటూరు ఈస్ట్ ఎక్స్ ఎమ్మెల్యే గారు నాకు ఈ అవకాశాలు ఇచ్చారు. 1వ డివిజన్ అభ్యర్థిగా నన్ను కాంగ్రెస్ పార్టీ నామినేషన్ రాష్ట్రాలు కాబట్టి గుంటూరు 1వ నియోజకవర్గం 57వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా సిహెచ్ భాగ్యలక్ష్మి అంటే కనకార గారు విశ్వాసాలు ఈరోజు నజీర్ గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు ఆదేశాల మేరకు పోటీ చేయడం జరుగుతుంది. గతంలో ఏ విధంగా ఉందో మా గవర్నమెంట్ పాలించినప్పుడు ఈ విధంగా ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఏ విధంగా ఉందో ప్రజలే అర్థం చేసుకున్నారు. గవర్నమెంట్ పరిపాలిస్తున్న సంవత్సరం కాబట్టి వచ్చినా కూడా ఈరోజు కూడా కనీసం ఒక పేదవాడికి
కూలీకి వెళ్తే పని లేక దొరకలేని పరిస్థితుల్లో ఈరోజు ఇంటికి వచ్చి మళ్ళీ పస్తులు కొనే పరిస్థితికి వచ్చారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ నగరపాలక సంస్థలో మేయర్ అభ్యర్థిగా మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కైసం చేసుకుపోతున్నాము. అలాగే 1వ డివిజన్ 24 డివిజన్లో మేమందరం కైసం చేసుకుపోతున్నాము. కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలతో మేము ముందుకు వెళ్తాం. కాబట్టి ఈరోజు కూడా ప్రజల్లో మాకు బాగా స్పందన వచ్చింది. ఈరోజు మా డివిజన్లో 7 పేటలో కూడా అందరూ మహిళలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీ సోదరులు అందరూ మేము అండగా ఉన్నాము. మేము తెలుగుదేశం అభ్యర్థి గెలిపించుకుంటామంటే శబ్దం చేసుకుని ఈరోజు మమ్మల్ని ఇక్కడ భారీ ఎత్తున గాలితో ఇక్కడ పంపించడం జరిగింది. విజయవాడలో 54వ డివిజన్ టీడీపీ అభ్యర్థిగా తాజుద్దీన్ని పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. డివిజన్లో పలువురు అభ్యర్థులు పోటీకి ఉన్న అధిష్టానం తాజుద్దీన్ని మొగ్గు చూపడం గమనార్హమని ఈ సందర్భంగా 54వ డివిజన్ నుండి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నేను 54 డివిజన్ అని నా పేరు తాజుద్దీన్ షేక్. 54 డివిజన్ నుంచి నేను తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నేను కాంటెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ డివిజన్లో ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళతో పాటు ఎల్లప్పుడూ ఏ టైంలో అయినా వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా కష్టపడతాను. ఇంకా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో తొందరగా గవర్నమెంట్తో మాట్లాడి ఇంకా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి చూస్తాను. 54వ డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నేను పార్టిసిపేట్ చేసిన జరుగుతుంది. ఓకే, ఈ టికెట్ ఇచ్చినందుకు కేసినేని నాని గారికి, అలాగే జలీల్ ఖాన్ గారికి, అలాగే 54 డివిజన్ ప్రెసిడెంట్ సలీం గారికి కృతజ్ఞతలు చెప్పి, ఇంకోటి ఏంటంటే ఎల్లప్పుడూ డివిజన్ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ వాళ్ళ కష్టాల్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. విజయవాడ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 54వ డివిజన్కి పలువురు అభ్యర్థులు హోరాహోరీగా తమ నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో ఏఐఎంఐఎం పార్టీ వారు మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు. నా పేరు ఎంఏ ఖాదర్. నేను 54వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను. మరి నేను గతంలో దాదాపుగా 25 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేశాను. మరి డివిజన్లో సమస్యల గురించి కూడా నేను అనేకసార్లు మరి స్పందించడం జరిగింది. మరి మిత్రులందరూ మా డివిజన్లో ఉన్న వాళ్ళందరూ నాకు కోఆపరేట్ చేసి సహకరించి నా విజయానికి సహకరిస్తారని భావిస్తున్నాను. నా మీద ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయంతో పార్టీ నాకు క్యాండిడేట్గా హస్తం గుర్తు నిలబడటానికి అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మరియు సిటీ అధ్యక్షుల వారికి, మరి నాకు ఈ స్థానాన్ని కల్పించడానికి తోడ్పడినటువంటి అనేక మంది కాంగ్రెస్ నాయకులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు సమీరు. నేను 54వ డివిజన్ నుంచి ఎంఐఎం పార్టీ నుండి నేను కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దయచేసి ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే గత 15-20 సంవత్సరాల నుండి మా నాన్నగారు కానివ్వండి, మా వారసత్వంలో ఎవరైనా కానివ్వండి, ప్రజలకు మేము సేవలు అందిస్తూనే ఉన్నాము. ఎవరికి సేవలు కావాలన్నా, ఎవరికి ఏం కృషి చేయాలన్నా కూడా మేము ఎప్పటికీ వెనకాడలేదు. అందుచేతున ఈసారి మేము కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి మరీ ప్రజలకి ఏమైతే ఇంకా సేవలు కావాలో వాళ్ళకి మేము ఇంకా తోడుగా అండదండగా ఉండాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకొని మేము మీ అండదండలు ఉండాలని చెప్పి మేము ఈ నిర్ణయం తీసుకొని ఈ సీటుకి మేము పోటీ చేయాల్సిందిగా మేము నిర్ణయించుకున్నాము. కావున ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి ఏంటంటే మా అందరినీ మంచి మెజారిటీతో గెలిపించి మా సర్వీస్ని మరింత మంచిగా మేము ఇంకా కృషి చేసేలాగా మజ్లిస్ పార్టీ అధినేత గారికి మరియు పార్టీ వర్గానికి మరియు ప్రెసిడెంట్ గారికి అందరికీ నా ధన్యవాదములు. మరియు విజయవాడ ఎంఐఎం టీం అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు ఈ డివిజన్ ప్రజలందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు పోటీ చేయడానికి
దానికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కోత్వాల్ సుమయ్య, నేను విజయవాడ వెస్ట్ నుంచి వార్డ్ నెంబర్ 54 కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. నేను MBA LLB చదువుతున్నాను. దిస్ ఈజ్ ఫస్ట్ టైం టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్. ఐ హోప్ యు ఆల్ మీరు అందరూ నన్ను హెల్ప్ చేసి నన్ను గెలిపించాలని అనుకుంటున్నాను. నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని అధిష్టానం అందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇవి ఈనాటి వార్తల్లోని విశేషాలు. తిరిగి మళ్ళీ వార్తలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 36 న్యూస్.